హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు నిఫ్టీ విషయానికి వస్తే బాగా గ్యాప్ అప్ అయిన తర్వాత 24,870 నియర్ బై అక్కడ పివోట్ పాయింట్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వస్తూ ఇక్కడ ఉన్నటువంటి లెవెల్ 24,837 లెవెల్ని ఒక బిగ్ క్యాండిల్తో దాటేసింది. దాటిన తర్వాత ఇక్కడ డౌన్కి వస్తూ 24,800 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళి ఈ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళా డౌన్కి వచ్చింది అనమాట. 24,837 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని డౌన్కి వచ్చి నిఫ్టీ నిన్నటి హై లెవెల్ ఉంది కదా, ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ చూడండి. ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. మరలా ఆ లెవెల్నే 24,837 లెవెల్నే రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. ఈరోజు సపోర్ట్ లెవెల్లో మన లెవెల్ లేకపోయినా ఇక్కడ నిన్నటి లెవెల్ని వచ్చేసి సపోర్ట్ తీసుకొని బయింగ్ చేయొచ్చు. నేను టెలిగ్రామ్లో ముందే చెప్పాను, ఈరోజు బై ఆన్ డిప్స్ మార్కెట్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ముందే చెప్పానండి. ఆ విధంగా డిప్స్లో బై చేయొచ్చు. అంటే ఇక్కడ రోజు మన వీడియో ఫాలో అయ్యే వాళ్ళైతే లెవెల్ ప్రకారం అయితే చేసే వాళ్ళైతే ఇక్కడ పుట్ సైడ్ అయితే ఈ లెవెల్ రెసిస్టెన్స్గా తీసుకొని వస్తేప్పుడైతే చేయొచ్చు. ఇక్కడ పివోట్ పాయింట్ వీవ్యాప్ దాటింది కదా, ఇక్కడ బయింగ్ చేయొచ్చు కదా అనే డౌట్ వస్తే ఇక్కడ వెంటనే ఈ లెవెల్ ఉంది కదా, రెసిస్టెన్స్ లెవెల్ ఉంది కాబట్టి ఇక్కడ బయింగ్ తీసుకోలేము. చూడండి, వెంటనే ఆ లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి తీసుకోలేము. ఇక ఇక్కడ పివోట్ పాయింట్ వీవ్యాప్ దాటి ఒక పెద్ద రెడ్ క్యాండిల్ పడింది కదా, ఈ ఈ సారీ ఈ లెవెల్స్ని ఈ క్యాండిల్ దాటింది కాబట్టి ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అనే దానికంటే ఇది కూడా చూసుకోవాలి. నిన్నటి లెవెల్ ఇది చూసుకొని బై చేయాలి. ఇవన్నీ గమనిస్తూ ట్రేడ్ చేయాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ దొరుకుతుందనమాట. ఆ విధంగా ఇక్కడ కనుక బై అండ్ డిప్స్ మార్కెట్లో ఇక్కడ కనుక బై చేస్తే ఈ లెవెల్ వరకు బై చేయొచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వస్తేప్పుడు పుట్ సైడ్ తీసుకున్న 24,800 వరకు అయితే బై చేయొచ్చు. ఆ విధంగా ఒక రేంజ్లోనే నిఫ్టీ ఈరోజు ఉండిపోయింది. మరి నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 24,810 అండి. 1 minute అండి. 24,810. ఓకే అండి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ జరిగిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడున్న లెవెల్ 50,895 లెవెల్ని రెసిస్టెన్స్గా తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. ఇక్కడ 50,800 లెవెల్ నియర్ బై నిన్నటి హై లెవెల్ అనమాట. అక్కడ సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడైతే పివోట్ పాయింట్ వీవ్యాప్ చూడండి, ఇక్కడ పివోట్ పాయింట్ వీవ్యాప్ ప్లస్ ఈ లెవెల్ని ఈ రెసిస్టెన్స్ లెవెల్ని దాటిందనమాట. దాటిన తర్వాత ఈ క్యాండిల్ రీటెస్ట్ చేసింది. ఈ రీటెస్ట్ చేసి ఇక్కడ వీవ్యాప్ టచ్ అయ్యి వెళ్ళేటప్పుడు ఇక్కడే కనుక బై చేస్తే మొన్న 51,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది కదా, ఆ లెవెల్ వరకు అంటే 51,000 రౌండ్ నెంబర్ అక్కడి నుంచి మొన్నైతే రిటర్న్ తీసుకునింది. ఆ లెవెల్ వరకు అయితే వెళ్ళింది. ఇక్కడ మన లెవెల్స్ అయితే లేవండి. మరి ఆ లెవెల్ వరకు అయితే వెళ్ళగలిగింది అనమాట. ఇక్కడ కనుక బై చేసి ఈ ప్లాన్ ప్రకారం ఇక్కడ బై చేస్తుంటే ఇంతవరకు అయితే ట్రేడ్ చేయొచ్చు. ఆ తర్వాత మళ్ళీ చూడండి, డౌన్కి వచ్చిన తర్వాత ఈ పివోట్ పాయింట్ సపోర్ట్ తీసుకొని ప్లస్ ఈ లెవెల్ 50,885 మన లెవెల్ అయినటువంటి ఈ లెవెల్ని సపోర్ట్గా తీసుకొని పైకి వెళ్ళింది. నేను ముందే చెప్పానండి, బై ఆన్ డిప్స్ అని చెప్పేసి. డిప్స్లో బై చేస్తేనే ఖచ్చితంగా మనకైతే కాల్ ఆప్షన్ సైడు పాయింట్స్ వస్తాయి. లేదంటే ఈరోజంతా మంచి కన్సాలిడేషన్లోనే, అంటే అప్ అండ్ డౌన్ మార్కెట్ ఈరోజు చాలా వాలటాలిటీగానే ఉన్నింది. మరి ఆ విధంగా ట్రేడ్ చేసిన వాళ్ళకైతే పాయింట్స్ వచ్చి ఉంటాయి. మరి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మన లెవెల్ వచ్చేసి 50,960 అండి. 50,960. ఓకే అండి, చూడండి
అది ఈరోజైతే మంచి మూవ్‌మెంట్ నిఫ్టీలో గానీ, బ్యాంక్ నిఫ్టీలో గానీ ఉంటుందని అనుకుంటే, ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ వల్ల మొత్తం అయితే కన్సాలిడేషన్‌లోనే బ్యాంక్ నిఫ్టీ మూవ్‌మెంట్ రావాల్సుంది. నిఫ్టీ వల్ల కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే కన్సాలిడేషన్‌లో ఉండిపోయింది. ఈ డైలీ ఈ ఇక్కడ ఎక్స్‌పైరీ ఉండడం వల్లే మనకి ప్రాబ్లమ్ వస్తుంది. పెట్టేది వాళ్ళే, తీసేది వాళ్ళే. సెబీ వాళ్ళొచ్చేసి మళ్ళా ఎక్స్‌పైరీలన్నీ మార్చాలని చెప్పేసి, ప్రీమియమ్స్ పెంచాలని, లాట్ సైజులు పెంచాలని ఎన్నెన్నో పెడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే ఈ లెవెల్స్‌ని ఉపయోగించి ఇదే విధంగా రేపు కూడా మనం ఈ వీవ్యాప్ పివట్ పాయింట్, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌ని ఉపయోగించి అయితే మనం ట్రేడ్ చేసుకుందామండి. ఎవరైనా కొత్తవారు వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయమని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్తే. బాయ్.